అర్జెంటుగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపైన, హీరో రామ్ చరణ్ గారిపైన పోలీసులు కేసు నమోదు చేస్తారా? వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారా? సాక్షి మీడియాకి కావాల్సింది ఇదేనా? వైసీపీ సోషల్ మీడియాకి కావాల్సింది ఇదేనా? వైసీపీ నాయకులకి, ముఖ్యంగా అంబటి రాంబాబు గారికి, రోజా గారికి కావాల్సింది ఇదేనా? దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ సభ్యుల బాధేంటి, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, ఇది ఆలోచించకుండా, అసలు వాస్తవాలు ఏం జరిగాయి అని శోధించకుండా ఎలా రాజకీయం చేయాలి, ఆ మృతదేహాలను అడ్డం పెట్టుకుని ఎవరిని బదనాం చేయాలి? ఇదే స్కూల్. గత 5 ఏళ్ళు ఇంతకుముందు అదే స్కూలు, ఇప్పుడు కూడా అదే స్కూల్. ఆ స్కూల్ నుంచి మాత్రం ఎందుకో వైసీపీ కానీ, వైసీపీ అనుకూల మీడియా కానీ, సాక్షి మీడియా కానీ బయటపడలేకపోతూ ఉంది. ఎందుకంటే మన డిసెంబర్ 4వ తేదీన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది రాజమండ్రి వేమగిరిలో. అయితే ఆ ఈవెంట్కి హాజరై వెళుతున్న కాకినాడకు చెందిన చరణ్, మణికంఠ ఇద్దరు యువకులు కూడా రోడ్డు ప్రమాదంలో ఒక వ్యాన్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయారు. అత్యంత బాధాకరం, అత్యంత బాధాకరం. అయితే దీనికి సంబంధించి పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ వెళ్ళారు కదా. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగి రేవతి ప్రాణాలు కోల్పోయింది. శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఆ అంశంలో అల్లు అర్జున్ని తప్పు పడుతూ అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చి రాజకీయ విమర్శలు, రాజకీయ దుమారం ఎంత రగిందో అందరూ కూడా చూశారు. అయితే ఆ ఈవెంట్లో అల్లు అర్జున్ పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారు కాబట్టి ఈ ఈవెంట్కి వచ్చి వెళుతూ దారిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు ఉన్నారు కదా. సో ఈ సందర్భంగా కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపైన, రామ్ చరణ్ గారిపైన కేసు నమోదు చేయాలి, అరెస్టు చేయాలి అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చెప్పే కదా. అనుకూల మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పోస్టులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. నిజంగా అక్కడ హైదరాబాద్లో రేవతి ప్రాణాలు కోల్పోవడం కానీ, శ్రీతేజ్ హాస్పిటల్ పాలవడం కానీ, ఇక్కడ ప్రమాదంలో చరణ్, మణికంఠ వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం కానీ అత్యంత బాధాకరం. దురదృష్టవశాత్తు ఈ సంఘటనలు జరిగాయి. సినిమా కోసం వస్తేనో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తేనో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు వారిని కోల్పోతే ఆ భారం ఆ కుటుంబం మీద జీవితాంతం అది వెంటాడుతూనే ఉంటుంది. అక్కడ రేవతి భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి లివర్ దానం చేసింది, పిల్లవాడిని కాపాడుకోవడానికి ప్రాణాలు అర్పించింది. అత్యంత బాధాకరం. ఆ కుటుంబం ఎప్పటికి కోలుకుంటుందో చూడాలి. ఆ బాధ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ కూడా అంతే. చెట్టంత ఎదిగిన కొడుకులు రామ్ చరణ్ కానీ, మణికంఠ కానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలు కోలుకోవడం కూడా కష్టమే. సో అక్కడ రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. కొంత ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించారు. ఎంత ఆర్థిక సాయాన్ని ప్రకటించినా పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి తీసుకురాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే పుష్ప 2కి ఇక్కడికి గేమ్ చేంజర్కి పోలిక పెట్టడం, అక్కడ కేసు నమోదు చేశారు కదా, ఇక్కడ కూడా కేసు నమోదు చేయాలి అనడం ఎందుకో కరెక్ట్గా లేదు. 2 చోట్ల ప్రాణాలు పోయినాయి. కానీ ఆ సంఘటనకి ఈ సంఘటనకి చాలా తేడా ఉంది. ఈ తేడాని విస్మరిస్తూ ఉన్నారు చాలామంది కూడా. అక్కడ అల్లు అర్జున్ గారికి అనుమతి లేదు అని పోలీసులు చెప్పారు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పారు, మీకు అనుమతి లేదు, హీరో హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దు, క్రౌడ్ మే కంట్రోల్ చేయలేము అని చెప్పారు. ఇక్కడ పోలీసుల అనుమతితో, పోలీసుల పర్యవేక్షణలో గేమ్ చేంజర్ ఈవెంట్ జరిగింది. అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చిన సమయంలో ఆయన రోడ్ షో చేసుకుంటూ రావడం, హాల్లోకి వెళ్ళడం, ఆ తరువాత తొక్కేసలాట జరగడం, అభిమానులు ఎగబడడం, ఇదంతా కూడా అనుమతి లేకుండా రోడ్ షో, ఆయన వచ్చిన సమయంలో తొక్కిసలాట జరగడం, టికెట్ లేని వాళ్ళు కూడా థియేటర్ లోపలికి వెళ్ళడంతో ఏం జరిగింది, తొక్కిసలాట జరిగి ఊపిరాడక రేవతి ప్రాణాలు కోల్పోయింది. అంటే అల్లు అర్జున్ గారు వచ్చిన సమయంలోనే ఇది జరిగింది, పర్మిషన్ లేదు, అది గుర్తించాలి. బట్ ఇక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో ఏదైతే గ్రౌండ్లో జరిగిందో, ఇది గ్రౌండ్లో జరిగిన సంఘటన కాదు, అది గమనించాలి. ఇది గ్రౌండ్లో జరగలేదు. వీళ్ళు గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చారు, కొద్దిసేపు ఉన్నారు, మరీ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో బైక్ మీద వెనుదిరిగి కాకినాడ వెళుతున్న సమయంలో ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాక రాజమండ్రి నుంచి ఎడిబి రోడ్డు, ఆ రోడ్డు పైన
ఒక వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. మణికంఠ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే చరణ్ హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రాణం విలువ అందరికీ తెలిసింది. ఆ చనిపోయిన అక్కడ కానీ ఇక్కడ కానీ నిజంగా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి. అక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్ గ్రౌండ్లో ఈ ఘటన జరిగి ఉంటే చూసారా ఎంతమంది వచ్చారో, ఇది భద్రతా వైఫల్యం, ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టిన ఒక అర్థం పర్థం ఉంటుంది. ఈవెంట్కి వచ్చి వెళుతూ మరి ప్రమాదం వ్యాను ఇటు ఢీ కొట్టిందా అటు ఢీ కొట్టిందా, ఏం జరిగింది, ఏదైనా బ్రేక్ ఫెయిల్ ఏమైనా అయిందా, మరొకటి జరిగిందా? అసలే ఏడీబీ రోడ్డు పైన దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు. కొంతవరకు ఇప్పుడు కొంత బాగుంటుంది కానీ మరి కొంతవరకు కూడా గతుకులు, ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. అక్కడ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ రోడ్డుని, అందుకని ఇలాంటి ప్రమాదాలు. సో ఆ రోడ్డుని నిర్మాణం మేము చేపట్టాము, ఆల్రెడీ పూర్తి చేస్తాము, ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళేటప్పుడే నా ఆ రహదారి గుండానే ప్రయాణం చేస్తాను అని కూడా ఆయన ఒక ట్వీటు. అలాగే మృతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నారు, కొంత ఆర్థిక సాయాన్ని పార్టీ తరఫున ప్రకటించారు. సో ఆ రోడ్డు వల్ల అక్కడ ప్రమాదం జరిగింది. ఇక్కడ గేమ్ చేంజర్ ఈవెంట్లో ప్రమాదం జరిగి ఉంటే ఏమో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునేవాళ్ళు ఏంటో, కానీ అక్కడ వెళుతూ జరిగిన ప్రమాదం. అయితే ఈ సందర్భంగా ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ రకరకాల పోస్టులు, పుష్పకో న్యాయమా, గేమ్ చేంజర్కో న్యాయమా పవన్ కళ్యాణ్ గారు అనే అంబటి రాంబాబు గారు ట్వీట్లు పెట్టడం, రోజా గారు కొన్ని వీడియోలు షేర్ చేసి ఇదేంటి కేసు ఎప్పుడు పెడతారు, అరెస్ట్ ఎప్పుడు చేస్తారని ఆవిడ కూడా పెట్టడం. నేను అనేది ఏంటంటే, అక్కడ హైదరాబాద్లో జరిగినప్పుడు మీరు రేవంత్ గారి మరణానికి సానుభూతి ప్రకటించారా, ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించారా? స్త్రీ తేజ్ కోలుకోవాలని రోజా గారో లేదంటే అంబటి రాంబాబు గారు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారా? ఏ కాడికే అల్లు అర్జున్ గారికి మద్దతుగా పోస్టులు పెట్టారు తప్పించి ఆ కుటుంబానికి సానుభూతి, సంతాపం తెలిపేలాగా పోస్టులు పెట్టలేదు. అక్కడ పోయింది ప్రాణమే, ఇక్కడ పోయింది ప్రాణమే. అక్కడేమో అక్కడ రాజకీయమే చేశారు, ఇక్కడ రాజకీయమే చేస్తూ ఉన్నారు. అక్కడ రాజకీయమే, ఇక్కడ రాజకీయమే. ఇక్కడ మాత్రం ఇద్దరు చనిపోతే వల ఏడుస్తూ ఉన్నారు, పోస్టులు పెడతా ఉన్నారు, మైకులు పెడతా ఉన్నారు. అక్కడెందుకు చేయలేదు మరి? అక్కడ ప్రాణాలే కదా కోల్పోయింది. సో ఇలా రెండు ఫేసులు చూపిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఆ అంశాలన్నీ పక్కకు పోయినాయి. ఆయన ఏదో యువకుల్ని ఉత్సాహపరచడానికి బైక్లు అవి ఇవి అని మాట్లాడితే వాటిని కట్ చేసి తిప్పుతూ ఉన్నారు. బట్ ఆయన చెప్పిన మాటలు మాత్రం విస్మరిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి. క్షేమంగా ఇంటికి వెళ్ళండి, ఇంట్లో అమ్మా నాన్నని అడిగానని చెప్పండి. నాకంటే వయసులో పెద్దవాళ్ళైన ఎవరన్నా ఉంటే వారికి నా పాదాభివందనాలు తెలియజేయండి. మీరు రెండు చేతులైతే దండం పెడుతున్నా, క్షేమంగా ఇంటికి వెళ్ళండి. పదే ఈమెట్లో చెప్పారు, క్షేమంగా వెళ్ళండి, ఇంటి దగ్గర అమ్మానాలు వెయిట్ చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రతి ఫంక్షన్ అని చెప్తూ ఉంటారు, దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబంలో కూడా రోడ్డు ప్రమాదంలో అన్నయ్య జానకిరామ్, తండ్రి హరికృష్ణ గారిని కోల్పోయారు. వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. అందుకనే పదే ఆయన చెప్తూ ఉంటారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకా ఏమన్నారు చూడండి. చిన్న ఫంక్షన్ చేద్దాం, నన్ను అడిగారు గెస్ట్గా రమ్మని. నేను ఒకటే చెప్పాను, ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం. మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిశలు ఆకాంక్షించేవాడిని, శ్రమ పడేవాడిని. మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది. అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు. ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా, ఎవరికైనా దెబ్బలు తగులుతాయి, ఏదైనా అయిపోద్దా అన్న భయం ఉంది. మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది, దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పదే చెప్పారు కదా, సినిమాని సినిమాగానే చూడండి, అనవసరంగా తొక్కిసలాటలు అది వద్దు అనేది. దీనికి సంబంధించి దిల్ రాజు గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా కొంత ఆర్థిక సాయాన్ని ఏదో ప్రకటించారు. ఆయన ఏం చెప్పారు కూడా చూడండి ఒకసారి. ఈ న్యూస్ నాకు
తెలియదు. అందుకే కళ్యాణ్ గారు కూడా చాలా ఇంత పెద్ద ఈవెంట్ నాకు బాధగా ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయటానికి కూడా కళ్యాణ్ గారు అడిగారు, లేకుండా ఏమన్నా వెళ్ళొచ్చాను. లేదు సార్, మాకు ఒక ఈవెంట్ కావాలని నేను చరణ్ గారు అడగడం జరిగింది. సో ఇప్పుడే చెప్తున్నారు. సో వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ రెండు ఫ్యామిలీలకి నేను సపోర్ట్గా ఉంటూ వాళ్ళకు ఫైనాన్షియల్గా కూడా నేను పంపించి ఒక 5 lakhs ఇమ్మీడియట్లీ పంపిస్తాను. సో ఇదే ఇప్పుడు ఇంత ఆనందంగా ఉందాము అన్న ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరం. సో వారికి కావాల్సిన పవన్ కళ్యాణ్ గారు వద్దు ఇంత పెద్ద ఈవెంట్, ఏదైనా జరగరాని సంఘటన జరుగుతుందేమో వద్దు అన్నప్పటికీ కూడా దిల్ రాజు గారు రిక్వెస్ట్ చేశారు. ఎందుకంటే ఆయన దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాబట్టి మరి వసూళ్లు రావాలి కాబట్టి ఒక గ్రాండ్ ఈవెంట్ ఇంత పెద్ద సినిమాకి నిర్వహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించారు. ఆయన కూడా పదే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పారు. నిజంగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఎంత జాగ్రత్తగా నిర్వహించినప్పటికీ దురదృష్టకర సంఘటన ఇది. నిజంగా 2 యువకులు ప్రాణాలు కోల్పోవడం అనేది. బట్ దీన్ని పుష్ప 2 ఈవెంట్కి దీనికి ముడిపెట్టడం అనేది బోడుగుండెకి మోకాలకి ముడిపెట్టులుగా ఉందని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే వైసీపీ సోషల్ మీడియా పైన మండిపడుతున్న పరిస్థితి ఉంది. అసలు ఆ కుటుంబాన్ని ఎవరు పార్టీ తరఫున పరామర్శించడానికి వెళ్ళలేదు, ఏమీ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫోటోలు చూడొచ్చు. కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ, ఆయన వెంటనే వెళ్ళారు, 2 కుటుంబాలని కలిశారు, వాళ్ళని ఓదార్చారు, ఆర్థిక సాయాన్ని కూడా వాళ్ళకి అందజేశారు. కానీ వాళ్ళు బాధలో ఉన్నారు. తల్లిదండ్రులు బాధలో ఉన్నప్పుడు వెళ్ళి మనం మీడియా వాళ్ళు మైకులు పెట్టినప్పుడు ఏమంటారు? ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళు మా పిల్లల ప్రాణాలు పోయినాయి అని బాధను వ్యక్తం చేస్తారు. వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబంలోని చెట్టంత దిగులను కోల్పోయారు కాబట్టి. అట్ ద సేమ్ టైం మరొక పిల్లవాడి తాతయ్య ఏం చెప్తా ఉన్నాడు? మాకు చెప్పే వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పదే జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. కానీ దురదృష్టం, ఈ విధంగా ప్రమాదం జరిగింది, ప్రాణాలు కోల్పోయారని ఆయన కూడా చెప్తా ఉన్నారు. ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని రాజకీయంగా వాడుకోవాలని కాకుండా ఆ సినిమా ఎవరు ప్రకటించారు, ఇంకొంత ఆదుకోవాలి ఆ కుటుంబాలని. మీరు కూడా పద్దాకెళ్ళి మైకులు పెట్టడము, డిబేట్లు పెట్టడమో కాకుండా మీరు కూడా ఆదుకోండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. సో ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, బెనిఫిట్ షోలు, వీటికి సందర్భంగా సినిమా వాళ్ళు కూడా మరొకసారి ఆలోచించాలి, మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకొని ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. వీటికి కట్టడానికి కూడా ఏదైనా ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇప్పుడే పైన ఏదైతే పుష్ప 2కి గేమ్ చేంజర్ ఈ ప్రమాదాలకి ముడిపెడుతున్న అంశాలపైన మీరేమంటారు? కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.